హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో నేను మీకు ఎంతో రుచికరమైనటువంటి బోటి గ్రేవీ కర్రీ అయితే చేసి చూపిస్తానండి. మనకి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ ఎందులోకైనా సరే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ కర్రీ అయితే చాలా మంచి టేస్ట్ అయితే వస్తుందండి. చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బోటి కర్రీని అయితే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూద్దాం. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒక్కసారి అయితే ఈ కర్రీని ప్రిపేర్ చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ బోటి కర్రీ కోసం ముందుగా నేను ఇక్కడ బోటి అయితే తీసుకున్నానండి. శుభ్రంగా క్లీన్ చేసిన బోటీని అయితే తీసుకున్నాను నేను. ఇక్కడ చూసారా బోటి ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి ఫస్ట్ అయితే. తర్వాత ఈ కర్రీలోకి మసాలా ప్రిపేర్ చేద్దాం. దీనికోసం ఇక్కడ ఒక మిక్సీ జార్ అయితే తీసుకున్నాను. ఈ మిక్సీ జార్లో ఒక దాల్చిన చెక్క వేసుకోండి. అలాగే 4 నుంచి 5 లవంగాలు వేయండి. 2 ఇలాచీ వేయండి. 1 స్పూన్ వరకు గసగసాలు వేయండి. అలాగే ఒక పావు స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. ఒక 2 స్పూన్లు ధనియాలు వేయండి. ఒక 8 నుంచి 10 వెల్లుల్లి రెమ్మలు అయితే తీసుకొని ఇందులో వేసుకోండి. పొట్టు తీయనవసరం లేదు. అలాగే కొద్దిగా అల్లం ముక్క తీసుకోండి. కొంచెం వాటర్ వేసుకుని చక్కగా పేస్ట్ చేయండి. నేను మిక్సీ పట్టిన తర్వాత మీకు చూపిస్తాను. ఇదిగో చూసారా మనకి ఇక్కడ మసాలా అయితే రెడీ అయింది. ఇప్పుడు పక్కన పెడదాం. ఈ కర్రీలోకి అయితే ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకోండి. ఒక 3 ఉల్లిపాయలు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేయండి. అలాగే ఒక 6 పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా తీసుకోండి. ఒక 2 టమాటాలను అయితే ఇలా ముక్కలుగా కట్ చేయండి. కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై అయితే ఒక కుక్కర్ తీసుకున్నాను నేను. ఈ కర్రీని అయితే కుక్కర్లో ప్రిపేర్ చేద్దాం. ఇందులో 4 నుంచి 5 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కొద్దిగా వేడవ్వాలి. ఈ ఆయిల్ వేడయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ఇందులో వేసుకోండి. ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోండి. వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఈ ఉల్లిపాయలు అయితే చక్కగా ఎర్రగా వచ్చేంత వరకు చక్కగా ఫ్రై చేయండి. ఉల్లిపాయలు అయితే చక్కగా వేగాయి కదా. ఈ టైంలో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు ఉన్నాయి కదండి. ఈ టమాటా ముక్కలు అయితే ఇందులో వేసుకుని చక్కగా ఒక్కసారి ఇలా మిక్స్ చేయండి. టమాటా ముక్కలు సాఫ్ట్ అయ్యేంత వరకు చక్కగా వేయించాలి. టమాటా ముక్కలు అయితే ఇలా చక్కగా మగ్గిపోవాలండి మనకి. ఈ టమాటా ముక్కలు చక్కగా ఇలా మగ్గిన తర్వాత మనం రెడీగా చేసి పెట్టుకున్నాం కదండి మసాలా అయితే. ఈ మసాలా పేస్ట్ని అయితే ఒక 2 స్పూన్లు అయితే ఇందులో వేసుకోండి. వేసుకొని ఈ పచ్చివాసన పోయేంత వరకు చక్కగా ఫ్రై చేయాలి. మసాలా చక్కగా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బోటీ ముక్కలు ఉన్నాయి కదండి. ఈ బోటీని అయితే ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఇలా ఒక్కసారి ఇలా మిక్స్ చేయండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 5 నిమిషాలు అయితే చక్కగా మగ్గనివ్వాలి. ఇదిగో చూసారా మగ్గుతూ ఉంది కదండి. ఈ టైంలో కొద్దిగా పసుపు వేయండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. కారాన్ని కూడా వేసుకోండి. నేను ఇక్కడ 3 స్పూన్ల వరకు కారం వేసుకున్నాను. మీ రుచికి తగ్గట్టు మీరు వేసుకోండి. వేసుకొని మొత్తం ఇలా మిక్స్ చేయాలి. ఒక 2 నిమిషాలు అయితే ఇలా వేయించండి. మిక్స్ చేసిన తర్వాత 2 నిమిషాల తర్వాత కుక్కర్ మూత అయితే క్లోజ్ చేయండి వాటర్ వేసుకొని. ఇప్పుడు వాటర్ అయితే వేద్దాం. ఇందులో 1 గ్లాసున్నర వరకు వాటర్ అయితే వేసుకోండి. మనకి చక్కగా ఇవన్నీ మునగాలి. మునిగేంత వరకు వాటర్ వేయండి. వాటర్ వేసిన తర్వాత కుక్కర్ మూత అయితే క్లోజ్ చేయాలి. ఒక 10 విజిల్లు అయితే పెట్టండి. 10 విజిల్స్కి చక్కగా కుక్ అయిపోతుంది మనకి. కుక్కర్ ప్రెజర్ అంతా అయిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. ఇంకా వాటర్ అయితే ఉంది కదండి కొద్దిగా. ఈ వాటర్ అంతా కూడా చక్కగా ఇంకేంత వరకు స్టవ్ పై ఉంచాలి. ఇప్పుడు స్టవ్ పై అయితే పెట్టాను నేను. ఇలా ఉడుకుతుంది కదండి. ఈ టైంలో కరివేపాకు వేయండి కొద్దిగా. ఈ టైంలోనే మీకు సాల్ట్ కానీ కారం కానీ ఏదైనా సరిపోకపోతే వేసుకోవచ్చు. ఈ టైంలో కరివేపాకు వేస్తే బాగుంటుంది. ఇక కర్రీ అయితే దగ్గరికి అవ్వాలి మనకి. ఒక 10 నిమిషాల్లో కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. ఇదిగో చూసారా మనకి కర్రీ దగ్గరికి అయ్యింది కదా. ఇక పైన కొద్దిగా కొత్తిమీర వేయండి. కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయడమే.
అంతేనండి, ఎంతో రుచికరమైనటువంటి బోటీ కర్రీ అయితే రెడీ అయిందండి. ఇక సర్వ్ చేసుకోవడమే. చూసారా ఎంత బాగుందో, చూస్తుంటే నోరు ఊరుతుంది కదండి. ఈ కర్రీ అయితే టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. మీరు కూడా ఒక్కసారి అయితే ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. చూసారా ఎంత బాగుందో ఈ కర్రీ. ఓకేనండి, ఈ వీడియోని నేను ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే 2-3 వీడియోలు చూడండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీరైతే ఈ కర్రీని ఒక్కసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా మంచిగా వస్తుందండి. మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. ఫుల్ వీడియో చూసినందుకు థ్యాంక్స్ అండి. ఓకేనండి, బాయ్.